AK-203 షేర్ వచ్చేస్తుంది. పూర్తి స్వదేశీ రైఫిల్ పరీక్ష విజయవంతం. పరీక్షల నిమిత్తం త్వరలోనే సైన్యానికి భారత సైన్యం ప్రస్తుతం వాడుతున్న ఇన్సాస్ రైఫిల్స్ స్థానంలో అధునాతన AK-203 రైఫిల్ షేర్ వచ్చి చేరనుంది. పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన ఈ AK-203 రైఫిల్ను విజయవంతంగా పరీక్షించారు. షేర్ అని పిలిచే ఈ రైఫిల్ను స్థానికంగా తయారు చేసేందుకు 2019లో భారత్ రష్యా మధ్య ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. IRRPL ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లోని అమేఠీ జిల్లా ఖోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రైఫిల్ తయారీకి అవసరమైన ప్రతి భాగం ముడి సరుకును పూర్తిగా భారత్లోనే స్వీకరించారు. పరీక్ష సందర్భంగా రైఫిల్కు ట్రయల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి చూస్తున్నాం. ఇది షేర్ అంటే ఇంతకుముందు AK-47 ఒకటి ఉండేది, ఇప్పుడు AK-203 షేర్ అనేది వచ్చింది. షేర్ అంటే ఇక తోపు అని అర్థం. ఈ తోపు రైఫిల్ను మన దేశంలో తయారు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే మన దేశం రష్యాతో సంబంధాలు పెట్టుకోవడం అవసరం ఉన్నది. మన దేశం వెలిగిపోతుంది కదా బాగా. మరి ఇంత వెలిగిపోతున్నటువంటి దేశం ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవడం ఎందుకు? డైరెక్ట్గా మన దేశమే తయారు చేసేటువంటి సత్తా ఉన్నప్పుడు, ఇక్కడే ముడిసరుకు ఉన్నప్పుడు, ఇక్కడే మేధో వర్గం ఉన్నప్పుడు వాళ్ళని ఉపయోగించుకొని సొంతంగా తయారు చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తలేదు? రష్యాతో ఒప్పందాలు ఎందుకు? రష్యాతో ఒప్పందాలు ఎందుకు అవసరం ఉంటుంది అనేది మేము మాట్లాడితే అర్బన్ నక్సల్స్, దిమాగి నక్సల్స్ అని మాట్లాడుతారు. ఇప్పుడు ఇదే రష్యా ఒప్పందంలో భాగంగా రష్యాకు వేరే దేశానికి యుద్ధం జరిగితే మనం రష్యా వైపు నిలబడాల్సిందే, లేకపోతే ఈ ఒప్పందాన్ని వాళ్ళు రద్దు చేసుకుంటారు. కాబట్టి ఇట్లనే ప్రపంచ దేశాల మధ్యలో సంబంధాలు ఉంటే ఆ దేశ సంబంధాలకు సంబంధించిన విషయంలో గొడవలు జరిగితే మనం అన్యాయం చేస్తున్న వాళ్ళ వైపు కూడా నిలబడద్దు. అమెరికా ఎటువైపు నిలబడుతుందో మనం కూడా అటే నిలబడాలనేటువంటి సోయిలో ఉండొద్దు. మనం వీలున్నంత వరకు ప్రపంచ శాంతిని కోరుకోవాలని చెప్పేసి కేఏ పాల్గొన్నటువంటి సోయి కూడా మనకు ఉండదు. చాలాసార్లు నరేంద్ర మోడీ లేకపోతే రాహుల్ గాంధీ, ఈ సోకాల్డ్ జాతీయ నేతలు ఎవరైతే ఉంటారో ఈ సోకాల్డ్ జాతీయ నేతలకు కూడా కేఏ పాల్ చాలా బెటర్ అనిపిస్తుంది. నిజంగానే బెటర్. ఆయన ప్రపంచ దేశాలన్నీ శాంతిగా ఉండాలని చెప్పేసి మాట్లాడతారు. మనోడు ఎవరన్నా మాట్లాడతారా? వాళ్ళు కొట్టుకొని చేస్తారు, మనకిందని మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళే పాకిస్తాన్ మీద మన జరిగినటువంటి కార్గిల్ యుద్ధానికి సంబంధించిన సినిమా తీసేదంటే మొత్తం తొడలు కొట్టుకుంటా అంగీలు ఇంపుకుంటా పోయి సినిమా మస్తున్నా అని చెప్పేసి మాట్లాడతారు. ఏం మనుషులురా మీరు? ఏం మనుషులు? మన దేశం గెలిచిందని చెప్పేసి సంబరాలు చేసుకుంటాం కావచ్చు. ఏం ఉపయోగం సంబరాలు చేసుకోవడం వల్ల? చచ్చినటువంటి ఆ కార్గిల్ యుద్ధంలో కూడా అమరులైనటువంటి ఆ అమరవీరుల కుటుంబాల దగ్గర పోయి వాళ్ళని అడుగుదాం ఒకసారి, యుద్ధం చేద్దామా అని. ఆ తల్లులు, ఆ తండ్రులు, ఆ అక్కలు, ఆ చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కార్గిల్ యుద్ధంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయినటువంటి ఆ తల్లుల సమానం ఏముంటుందో ఒకసారి ఆలోచిద్దామా? యుద్ధం చేద్దాం, వీరత్వాన్ని చూపిద్దాం. కానీ యుద్ధం వీరత్వం చూయించుకోవడం కన్నా ప్రపంచ దేశాలు శాంతితో ఉండాలి, ప్రపంచ దేశాలు శాంతి మార్గంలో పోవాలి, యుద్ధాలు వద్దు, శాంతి ముద్దు అనేటువంటి నినాదంతో ముందుకు పోవాలనే ఆలోచన మనం చేయకపోతే మన దేశ బిడ్డలు కూడా చచ్చిపోతారు. అమరవీరుల కుటుంబాల తల్లులకు మాత్రమే తెలుసు ఆ కడుపు కోత ఏందనేది. ఇంట్లో ఉండి పాకిస్తాన్కు మేమేం తక్కువ, ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి బొట్లు పెట్టుకొని ఆపరేషన్ సింధూర్ పెడుతూనే మొత్తం ఫేస్బుక్ డీపీలు పెట్టుకున్నంత ఈజీ కాదు దేశభక్తి అంటే. ఆపరేషన్ సింధూర్లో చచ్చిపోయినటువంటి ఏ ఒక్క అమరవీరుని కుటుంబాన్ని మనం తాకి ఆపరేషన్ సింధూర్లో మీ కొడుకు వీరుడైండు అని చెప్పేసి మాట్లాడితే ఆ తల్లి కడుపుకోత వీరునిగా చూడదు. అసలు ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది అని అడుగుతుంది. ఎందుకు యుద్ధం చేయాల్సి వస్తుంది? కొడుకులు, మన దేశ కొడుకులు ఎందుకు సావాల్సి వస్తుంది? మన బిడ్డల ప్రాణాలు ఎందుకు పోతున్నాయి? ఇంకెన్ని రోజులు ఈ పాకిస్తాన్తో మనకు యుద్ధము? ఎందుకు ఈ యుద్ధానికి ఒక ముగింపు పలకట్లేదు అని చెప్పేసి ఆ తల్లులు అడిగేటువంటి ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉండదు. అది పాకిస్తాన్ తల్లులైనా, ఇండియా తల్లులైనా, ఏ తల్లులైనా కూడా ఆ తల్లుల కడుపుకోతకు సమానం ఉండదు. యుద్ధం వద్దు అనేది తప్ప ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా, ప్రపంచ పౌరులంతా కూడా యుద్ధం వద్దు అనేటువంటి స్టేట్మెంట్కు అంగీకరించి ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా ముందు తీసుకుపోయడానికి ప్రయత్నం చేసినప్పుడే అన్ని దేశాలు బాగుంటాయి.